పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. కాంగ్రెస్ ప్రభుత్వాలకి ప్రధానంగా కాంగ్రెస్లో నెహ్రూ కుటుంబేతర వ్యక్తులు ఎవరు ప్రధానులుగా ఉన్నా కానీ అంత ఇమేజ్ రాదు. వాళ్ళ నిర్ణయాలు కూడా ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు. ఆ విషయంలో చూస్తే మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాలకి ఆయనకి తగిన గౌరవం లేదా ఆయన తెలివితేటలకి ఆయన సామర్థ్యానికి తగినటువంటి గౌరవం లభించిందని అనుకోవచ్చా? అంటే మన్మోహన్ సింగ్కి చాలా విమర్శలు వచ్చాయండి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఉండగానే కామన్వెల్త్ గేమ్స్ స్కాము, 2G స్కాము, దాని తర్వాత కోల్గేట్ స్కాము ఇవన్నీ జరిగాయి. సో ఏమిటంటే ఈయన మీద ఒక ఆరోపణ ఏమిటంటే ఈయన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది సోనియా గాంధీ పెట్టారు. ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏమిటంటే ఒక సూపర్ క్యాబినెట్ లాగా తయారైంది. ఈ సూపర్ క్యాబినెట్ అనేది ఆ నిర్ణయాలన్నీ తీసుకున్నది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, MNREGA, దాని తర్వాత RTI, RTE అనేది నేషనల్ అడ్వైజరీ కౌన్సిలే తీసుకున్నది అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమిటంటే ఈయన సెకండరీ రోల్ అయిపోయింది ఈ కొంత మటుకు సెకండ్ టర్మ్లో. ఫస్ట్ టర్మ్లో ఈయనకి ఏంటంటే కొంచెం తన దీంట్లో ఉండేవాడు. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి 10 ఏళ్ళు మొత్తం చేశారు కదా. ఫస్ట్ 5 years ఈయన కంట్రోల్లోనే ఉండేది మొత్తం గవర్నమెంట్. ఇది ఎప్పుడైతే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ రాను వాళ్ళు పవర్స్ ఎక్కువ చేసేసి గవర్నమెంట్ మీద అజమాయిషి ఎక్కువ చేసి దాని తర్వాత ఈ స్కాములు జరుగుతుంటే ఆయన బాగా ఏమిటంటే నిస్సహాయుడు అయిపోయాడు. ఆయన ఈ స్కాములు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటాను. సో అదొకటి ఏమిటంటే ఆయన మీద ఒక మచ్చలాగా వచ్చింది. అయితే ఆయన ఏమిటంటే ఒకటి అన్నారు, చరిత్ర నన్ను దయతో చూస్తుంది అనేది, హిస్టరీ విల్ వ్యూ మీ విత్ మోర్ కైండ్నెస్ అనేది అన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయాక నిన్న రాత్రి ఇప్పుడు అది కరెక్ట్ అవుతున్నది. ఆయన చెప్పింది హిస్టరీలో ఆయన్ని బాగా దయతో చూస్తారు. ఎందుకంటే ఆయన చేసిన సంస్కరణలు వేరే వాళ్ళు నరేంద్ర మోదీతో సహా చేయగలిచేవారా అనే ప్రశ్నార్థకం. ఎవరు చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయనకున్న అనుభవం, ఆయనకి ఉన్న మంచితనం పాలిటిక్స్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. ఆయన ఎప్పుడూ ఒక విజనరీగా ఉండేవాడు, ఎప్పుడూ ఒక స్టేట్స్మెన్గా ఉండేవాడు. సో అది మాత్రం ఆయన తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్కి ఆయనకి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. సో దేశాన్ని ఇప్పుడున్నటువంటి ఆర్థిక విధానాల్లో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలపాలి, మన్మోహన్ సింగ్ గారు వేసినటువంటి బాటల్లోనే ఒక విధంగా ఈ ప్రభుత్వం కూడా సూపర్ పవర్స్ టాప్ 3లో నిలవాలి అనేటువంటి ఆలోచన చేస్తుందంటే మన్మోహన్ సింగ్ గారు వేసినటువంటి బాటలోనే నడుస్తుంది. అదే పునాదుల మీద మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది అని ఎంతవరకు విశ్వసించవచ్చు? ఎలాంటి దీంట్లో మీరు చెప్పిన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటున్నానంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేషనల్ GDP 10.3%కి వెళ్ళింది. అసలు అది కని విని ఎరగని ఫిగర్. 10.3 GDP అంటే ప్రపంచ దేశాల్లో ఏమీ లేదు. ఏది మేజర్ ఎకానమీ 10.3. ఇప్పుడు USA లాంటి మేజర్ ఎకానమీ వాళ్ళకి 3%, 4%, చైనా లాంటి మేజర్ ఎకానమీ 3%, 2% అవుతుంది. ఇండియా కూడా మేజర్ ఎకానమీ, అంత మేజర్ ఎకానమీ కాకపోవచ్చు, కానీ మనకి 10.3 అనేది చాలా పెద్ద ఇది. సో ఆయన వేసిన పునాదుల మీదే ఇప్పుడు మనం 6%, 6.7%, 7% ఏదైతే GDP గ్రోత్ మనం చేస్తున్నామో, ప్లస్ ఏమిటంటే ఈరోజు మనం 5th బిగ్గెస్ట్ ఎకానమీ ఉన్నాము. ఇంకో 5 ఏళ్ళలో 3rd బిగ్గెస్ట్ ఎకానమీ అయిపోదాం అనుకుంటున్నాము. అది మన్మోహన్ సింగ్ మనకి ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేయకుండా ఉంటే అయ్యేది కాదు. అది కాకుండా ఏమిటంటే అసలు మన్మోహన్ సింగ్ని ఈ 10 ఏళ్ల కన్నాను ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఏదైతే లిబరలైజేషన్ తీసుకొచ్చారో, నేను మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండిదో అప్పుడు కంపెనీలు ఏమిటంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే వాళ్ళని పెనలైజ్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు బజాజ్ స్కూటర్స్కి ఏమిటంటే చాలా డిమాండ్ ఉండేది, వెయిటింగ్ లిస్ట్ ఉండేది. అయితే రాహుల్ బజాజ్ ఆయన ఇప్పుడు ఇక లేరు. రాహుల్ బజాజ్ వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి, నేను నా ప్రొడక్షన్ పెంచాలి, ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉందని అంటే, ఖబర్దార్ మీరు ప్రొడక్షన్ పెంచారంటే ఆ పరిస్థితి ఉంది ఒక టైంలో. దాని తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత అంతా లిబరలైజ్డ్ ఎకానమీలో మీరు ప్రొడక్షన్ పెంచండి, ఎక్కువ ట్యాక్సులు కట్టండి, ఎక్కువ దేశాన్ని బాగు చేయండి, పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ పెంచండి అని ఆయన ఆ ధోరణిలో ఆయన వెళ్ళేది. ఆయన రైట్. అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా సోషల్ మీడియాలో వస్తుంది.
ఆయన ఆర్థిక విధానాలు కానీ ఆయన అనుసరించినటువంటి సంస్కరణల పందా కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆ అర్హత ఉన్నటువంటి నాయకుడిగా వ్యక్తిగా గౌరవించవచ్చా? అంటే ఇప్పుడు మొన్న చాలా భారత రత్నాలు ఇచ్చారు ఇది ఈ ప్రభుత్వం. ఇది కర్పూరి ఠాకూర్ అనేది, దాని తర్వాత ఎల్కే అద్వానీకి అని, దాని తర్వాత ఇంకెవరికి కొంతమందికి ఇచ్చారు. సో ఈయన మన్మోహన్ సింగ్ గారు వాళ్ళకన్నా ఏమి కర్పూరి ఠాకూర్ కన్నా ఈయన ఏం తక్కువ చేయలేదు కదా. ఎవరికైనా ఇవ్వాలంటే డెఫినెట్ గా మన్మోహన్ సింగ్ కి ఇవ్వాలి భారత రత్న. అండ్ ఎప్పుడు ఇవ్వాలంటే ఇది ఒక మంచి అవకాశం. ఆయన చనిపోయినప్పుడు ఆయనకు ఒక ట్రిబ్యూట్ గా ఆయనకు భారత రత్న ఇస్తే చాలా మంచి ఒక ఉద్దేశం. అది తప్పకుండా ఇవ్వాలని నేను మాత్రం అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా దేశాన్ని నడిపించడంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎప్పటికీ విస్మరించలేనిదని నగేష్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఆయన చేసినటువంటి చిరస్మరణీయ సేవలకి గుర్తుగా భారతరత్న ఇచ్చినా తక్కువే అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.